ఇవి ఇవి ఇది వచ్చేసి ముంగల డిజైన్ అన్నమాట. దీన్ని బిఈ లోగో అని రాశారు. కాకపోతే ఇది బిఫోర్ ఎలక్ట్రిక్ అని అర్థం దీనిది. మాకు కూడా తెలియదు, ఏదో నోట్కొచ్చింది చెప్తున్నా. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, అవి ఏరో బీమ్స్ అంటారు. అది అంటే అదేందో నన్ను అడగకండి, నాకు కూడా తెలియదు. దాని మీద వచ్చేసి హెడ్ లైట్స్ అవి. ఇక్కడ సైడ్ ఒక హెడ్ లైట్, ఇక్కడ సైడ్ ఒక హెడ్ లైట్ ఇస్తారు. ఇవి వచ్చేసి టైర్స్ అన్నమాట. చూడొచ్చు మీరు. జూమ్ వేసుకో బాబు, జూమ్ వేసుకో. ఇవి వచ్చేసి టైర్స్. ఇవి స్పెషల్ టైర్స్, మేము దుబాయ్కి ఇంపోర్ట్ చేయించాం. ఈ ఎంకల్ టైర్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి. ఇక్కడ సైడ్ టైర్ వచ్చేసి ఆ కొడంగల్ యూషేకర్ నుంచి తెప్పించినాం. ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు. పిల్ల ఎంకల్ ఉన్నా నేను. ఓకే, ఒక్క నిమిషం. చూసుకోవచ్చు, అది స్టీరింగ్ వీల్ అనమాట. వెనకాల అయితే థై సపోర్ట్ బాగానే ఉంది కూర్చోడానికి. వెనకాల మీద మొత్తం మూన్ రూఫ్ అనమాట. మొత్తం ఓపెన్ టాప్. మనకు మొత్తం మీద ఉన్న ఓపెన్ టాప్ కనబడేస్తుంది. మీరు ఇట్లా వద్దనుకుంటే మీరు మూసుకోవచ్చు కూడా, చూసుకోవచ్చు మీరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం. ఇది వచ్చేసి ప్యాసింజర్ సీట్ అనమాట. ప్యాసింజర్ సీట్స్ కి ఏసీ టెంపరేచర్ అక్కడిక్కడ సేమ్, అక్కడిక్కడ వేరే వేరే పెట్టుకోవచ్చు. సీట్ అడ్జస్ట్మెంట్స్ ఎలక్ట్రిక్ అనమాట. తర్వాత ఇంకేముంటాయి. స్క్రీన్, ముంగల స్క్రీన్ వచ్చేసి 19 ఇంచ్ స్క్రీన్ అనమాట. మనం పబ్జి ఆడుకోవచ్చు అందులో, ఇప్పుడు ఆడుతున్నట్టే. జూమ్ వేసుకో, స్క్రీన్ ని జూమ్ వేసుకో. ఇప్పుడు ఏముంది, స్టీరింగ్ ఉంది కదా, చూసుకోవచ్చు. స్టీరింగ్ మీద ట్రాక్షన్ కంట్రోల్, ఇంకటి అవేంటి, మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయొచ్చు ఇటుకేని. ఇది సౌండ్ చూపిస్తుంది. ఇది నీకు ఎట్లా చూపించాలి, ఎలక్ట్రిక్ కదా, సౌండ్ రాదు, ఏమనుకోకరి. దీని బూట్ స్పేస్ అయితే మనకి ఇప్పుడు చూడడానికి రాదు, తాళం వేసుకుంటు బీజిఎం అయ్యాడు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక తొర్రు ఉంటది ఇట్లకని, కానీ బీజిఎం అయ్యాడు తొర్రు ఇయ్యలేడు. రియల్ లైఫ్ లో అయితే తొర్రు ఉంటది కిందికని గాలి ఓనికి. ఇట్లా గ్యాప్ ఇచ్చారు కదా ఇక్కడ. ఉంది. చూసుకోవచ్చు. మాకు ఎనిమిస్ వచ్చారు. తర్వాత మనం రేపు చేసుకుందాం దీని రివ్యూ. All aboard the New Horizons.